పోరిశెట్టి శ్రీనివాస్ గారు. సభకి నమస్కారం. ఈరోజు వైశ్య వికాస వేదిక వైశ్యుల ఆత్మగౌరవ సభా అధ్యక్షులు మంచుకొండ సురేంద్ర గారికి, వైశ్య వికాస నేత తెలంగాణ ముద్దుబిడ్డ కాచం సత్యనారాయణ గారు, మనం ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి కార్పొరేటర్ రంగా నరసింహన్న గారికి, సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా మళ్ళీ దశ ఉద్యమం యోధుడు, విప్లవాల గడ్డ నుంచి వచ్చిన కాచం సత్యనారాయణ గారిని మనం శాసనసభ్యులో చూడాలి. శాసనసభలో చూడాలంటే ఆ రోజు పరిస్థితుల ప్రభావాల వల్ల ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయనని ఈడ చూసేది కాదు, మనం శాసనసభలో చూడాలి. సరే, ఆ విధంగా జరిగిపోయింది. ఇప్పుడు మనకున్న ఎమ్మెల్యే గారు బిగాల గణేష్ గుప్తా గారు వైశ్యుల కోటా నుంచి రాలే, వారి పార్టీ తరఫు నుంచి వచ్చింది. వాస్తవంగా కాచం సత్యనారాయణ అన్న పెట్టినది జనాభా నిష్పత్తి ఎంత ఉందండి మనది? 5%, 25 లక్షలు, 30 లక్షలు. మనం తలుసుకుంటే డిసైడ్ ఫ్యాక్టర్స్ అంటే మనం వన్ సైడ్ ఓటేస్తే ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు. అది మన యూనిటీ కావాలి. మనకెప్పుడు ఒక కంచె ఐలయ్య అవసరం లే. ఆయన ఏదో అనగానే అందరం కలిపి రోడ్ల మీద పడడం కాదు, మన ఒక యూనిటీ ఉండాలి, మన ఐక్యత సాటించాలి. మనకి ఏమి రావాలి, ఏది కావాలి. బీపీఎల్ అంటే ఇప్పుడు చెప్పారు అందరు పెద్దలు చాలామంది, బీపీఎల్ అంటారు దాన్ని, బిలో పవర్ లెవెల్. దానికి చాలామంది ఉన్నారండి వైశ్యాస్, చాలామంది అంటే చాలామంది చెప్పుకోలేరు. 2 అట్టిపనులు ఇచ్చి మనం వాట్సాప్లో పెట్టడం కాదు, పేదవాడికి ఏం సహాయం చేశాం. మన వైశ్య వికాస వేదిక నుంచి ఎంతోమందికి ఏదో చాలా చేశాడు. నేనున్నానంటూ ముందుకొచ్చాడు, చాలామందికి హెల్ప్ చేశాడు. నిజంగా సార్, కరోనా టైంలో వాసవి బిల్డర్ ఫెడరేషన్ 40 లక్షలు వైశ్యాస్కి నిత్య అవసరాలు నెల రోజులకు సరిపడేది ఇచ్చినాం. ఆ రోజు ఒక్కటే ఒక వైశ్య తల్లి అన్నది, బాబు మీరు ఇచ్చేది చాలా బాగుంది, కానీ ఫొటోస్ తీయకండి, ఫొటోస్ తీసేటట్టయితే మాకు ఇవ్వకండి. నిజంగా ఎక్కడ కూడా వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ రాలేదు. నిజంగా నేను చూసినండి, ఎంతోమంది వైశ్యాస్ చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తగిన, వాళ్ళకి ఏం కావాలి ప్రభుత్వం నుంచి తగినవన్నీ కూడా శంకారావం ద్వారా ఇప్పుడు రేపు చేసే 1 తారీఖు ఆ కార్యక్రమం దిగ్విజయం చేయాలి. రెండోది, దయచేసి ఏమనుకోదు సార్ ప్లీజ్ యువర్ పర్మిషన్. మన దగ్గర ఒక వీక్నెస్ ఉంటుంది సార్. మనం నలుగురం కలిసి ఓ షిరిడి పోయినాం వైశ్యాస్, అందరం మంచిగా దర్శనం చేసుకున్నాం, తిన్నాం, అయిపోయింది. కార్లా వాపసు వస్తున్నాం సార్, డ్రైవర్ ఉంటాడు, ఒకటి దిగంగానే ముగ్గురం కలిసి వాని మీద మాట్లాడతాం. మళ్ళీ ఇంకోని ఇంటికి రాగానే హైదరాబాద్లో ఇద్దరు కలిసి వాని మీద మాట్లాడతారు. సరే పోనీ లాస్ట్కు వాడని ఉంటే వాడు డ్రైవర్తో మాట్లాడతాడు, డ్రైవర్ది వేరే క్యాస్ట్. మా వాళ్ళు ఇంతేరా భయ్, దయచేసి అది మానుకోండి. అది ఎప్పుడైతే మానుతామో రాజకీయ నాయకులకి దడదడ, రాజకీయ నాయకులకి దడదడ, మనలో యూనిటీ లేదు, మనలో యూనిటీ లేదనేది వాళ్ళకి తెలిసిపోయింది. అది మళ్ళీ కాచం గారి ద్వారా యూనిటీ ఉందిరా బాబు, ఇది 15 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ శంకారావం మళ్ళీగా లేచింది. కాబట్టి ఇది ఎక్కడికో పోతుంది, తప్పనిసరిగా ప్రతి ఒక్కరం పాల్గొనాలి. దయచేసి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు సార్. నిజంగా నేను గొప్పగా చెప్తా సార్, నేను సురేంద్ర నగర్క, బసంతు, ఇమ్మడి, మా జగిని రమేష్కి తెలుసు సార్. నేను సంవత్సరానికి 15 లక్షలు వైశ్యాస్కి సీఎం రిలీఫ్ ఫండ్ వేరే దగ్గర నుంచి తెప్పించిస్తా సార్. వాళ్ళు లేకనే కదా సార్ మన దగ్గరకు వచ్చేది. ఫోటో తీయొద్దు సార్, ఫోటో తీసి నేనేదో గొప్పగా తెప్పించినా నేనేదో రాజకీయ నాయకుడిని కాదు సార్.
నేను సోషల్ వర్కర్ని, నేను ఒక ఎన్జిఓని. తెప్పించిన తర్వాత ఆయన ఫోటో తీసి పబ్లిసిటీ చేయడం అయితే లేదు. మీరు బహుశా చూసిరో లేదో, మా ఫొటోస్ ఎక్కడన్నా వచ్చినాయా రాలేదా, 3 లక్షలు ఇప్పించినాం, 2 లక్షలు ఇప్పించినాం, 1 లక్ష ఇప్పించినాం అనేది లేదు. చాలామందికి నిరుపేదలకి వాళ్ళకి సాయం చేద్దాం. చెయ్యి కలిపితే ముందుకెళ్తుంది. ఈరోజు దమ్ముంది, దమ్మున్న నాయకుడు జెండా ఎత్తుకున్నాడు. ఆయన వెనక దమ్మున్న మంచుకొండ సురేందర్ గారు నిలబడ్డారు. మనందరం ఓ సైనికులుగా పోరాడదాం, సాధిద్దాం, మన హక్కుల పోరాటం చేద్దాం. వైశ్య కమిషన్, ఇది మంచి ఆలోచన అన్న మీది. వైశ్య ఆల్రెడీ కార్పొరేషన్ వచ్చింది సార్. బహుశా అన్న వైశ్య కార్పొరేషన్ వచ్చేసింది సార్ ఆల్రెడీ. ఇంకా ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు, బయటకు ఎవరు చైర్మన్ అవుతారో తెలియదు. కానీ ఇది మంచి ఆలోచన సార్. వైశ్య కమిషన్ ఇది చాలా పవర్ఫుల్, కార్పొరేషన్ కంటే పవర్ఫుల్ సార్. ఇది మీకు అందరికీ ఐడియా ఉండి ఉండాలి, మేధావులు ఉన్నారు. అది అన్న చెప్తాడు, దాన్ని నేను చెప్పకూడదు, అది వాళ్ళు తీసుకుంటారు. వైశ్య కమిషన్ చాలా పవర్ఫుల్, మంచి ఆలోచన. మీ విధి విధానాలలో దయచేసి పోటీలో ఉండండి, పాల్గొనండి, రాజకీయ నేపథ్యంలో ముందుకెళ్ళండి. అందరం నేనున్నానంటూ కాచం సత్యన్నకి సపోర్ట్ చేయండి. ఆయన మామూలుడు కాదండి. తెలంగాణ ఉద్యమం రావడంలో, తెలంగాణ రాష్ట్రం రావడంలో తనదైన శైలి నేను ప్రత్యక్షంగా చూసిన, మీరు చూసిరో లేదో, పెద్ద పెద్ద గుండాలు సమైక్య ఆంధ్ర కావాలి అనేటోళ్ళు కాచం సత్యనారాయణ టార్గెట్ చేసిర్రు సార్. చెప్పొచ్చో చెప్పకూడదు సార్. వారిని లేపాలని చైతన్యపురిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని తీసుకొచ్చినారు. నాకు ఆయన అత్యంత మిత్రుడు. నాకు ఫోన్ చేసిండు, మీ వాడిది ఒక శవం లేస్తుంది రా భయ్ అని. ఆన్ స్పాట్ అన్న ల్యాండ్ లార్డ్ చేసిన, అన్న ఈయనెవరు వచ్చిరన్న మిమ్మల్ని లేపుతారని. వాడు కాదు, బెటాలియన్ వచ్చినా మనని ఏం చేయలేదు మొరిశెట్టి, నేనున్నాను బస్ బేఫికర్ అని. నిజంగా హ్యాట్సాప్. మీ యొక్క ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు దేవుడు అమ్మవారు కనకరించి మీకు తగిన పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై వాసవి మాత. థ్యాంక్ యూ మంచుకొండ సురేంద్రన్న గారికి. నువ్వు కరెక్ట్ జెండాని ఇచ్చినావన్నా. ఇక జెండా ఆగదు, రైలు ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మోరిషస్ శ్రీనివాస్ గారు. నిజం కూడా మనం సేవలో చాలామందికి సేవా కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తాం, సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటాం. కానీ ఒక బలమైన నాయకుడు 6 వయసులో తక్కువ మంది ఉన్నారు. ఆ ఒక బలమైన నాయకుడు పైకి వస్తున్నాడు. మనం అందరూ కూడా బాధ్యత తీసుకొని అందరం కూడా అతను వెనువెంటూ నడుచుకుంటూ